అప్కమింగ్ ప్రోమోలో ఆద్య చారు ద్వారా కిషోర్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారము చారు వాళ్ళ నాన్నని పొలంలోకి పిలిపిస్తుంది వెంకట్రావు చేత. ఇక వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఈలోపే ఆద్య వాళ్ళు తాగడానికి రెడీగా మందు పోసి రెడీగా పెడుతుంది. అది చూసి టెంప్ట్ అయిన చారు వాళ్ళ నాన్న ఇప్పటి వరకు చూశాను కానీ ఇక నా వల్ల కాదు అంటూ ఆ డ్రింక్ని తాగేసి ఇప్పుడు వరకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకున్నాను కానీ లైఫ్ ఈజ్ మోర్ దెన్ బ్యూటిఫుల్ అని ఇప్పుడే తెలిసింది అంటూ ఫుల్గా ఆ డ్రింక్ మొత్తం ఖాళీ చేసేస్తాడు. అదంతా సీక్రెట్గా దూరం నుండి అదే చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకట్రావు అది చూసి అసలు నువ్వు మనుషువా పశువువా, నేను రాకుండానే బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తావా, ఇక నాకు తాగడానికి ఏముంది అందులో అని చెప్పి వెంకట్రావు అతనితో గొడవపడుతూ ఉంటే, ఏంటి గౌరవంగా తాగడానికి పిలిస్తే వచ్చాను, ఇక్కడ నాకంటే ముందొచ్చి తాగేసి నాకు లేకుండా చేస్తావా అని చెప్పి రివర్స్లో వెంకట్రావు మీద ఫైర్ అవుతాడు. నేను రాకుండానే బాటిల్ని మొత్తం ఖాళీ చేసావంటే ఎంత కకృతిగాడువో అర్థమవుతుంది అని వెంకట్రావు అనేసరికి ఏంట్రా ఏం కూసో అంటూ ఏం చేస్తావంటూ చారు వాళ్ళ నాన్న వెంకట్రావుతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో అతను డ్రింక్ ఎక్కువై కింద పడిపోతాడు. అది చూసి వెంకట్రావు కంగారు పడుతూ ఉంటే ఆద్య అక్కడికి వచ్చి, మామయ్య మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఆద్య అనేసరికి, నాకు చాలా భయంగా ఉందమ్మా, జాగ్రత్త అమ్మా, ఈయన్ని వాళ్ళ ఇంటికి పంపించే అని వెంకట్రావు అంటాడు. సరే అని చెప్పి వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆద్య చారు వాళ్ళ నాన్నని ఒక లుక్ వేసి, చారు మా నాన్నని అడ్డం పెట్టుకొని నాతో ఒక ఆట ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను మీ నాన్నని అడ్డం పెట్టుకొని నీతో ఒక ఆట ఆడుకుంటా అని చెప్పి ఆద్య అనుకుంటుంది. మరి చారు వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్న జాలని ఆద్య కనిపెడుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.